హుస్నాబాద్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో సతీ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు పరిశీలించారు. బతుకమ్మ పండుగ హుస్నాబాద్లో ఘనంగా జరుపుకోవాలని, అందుకు సంబంధించి ఎల్లమ్మ చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షానికి కట్ట కోతకు గురైన ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. చెరువు సుందరీకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, ఎక్కడ ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. చెరువు నిండుగా ఉండడంతో కట్ట లోపలికి బారికేడ్లు ఏర్పాటు చేయాలని, లైటింగ్, స్టేజీ, సౌండ్ అనౌన్స్మెంట్ సిస్టమ్, పోలీస్ బందోబస్తు, జాతీయ రహదారి నుండి ఎల్లమ్మ చెరువు వైపు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రారంభమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు గ్రామాన ఎటువంటి సమస్య లేకుండా దసరా వరకు వేడుకగా నిర్వహించే నిమిత్తం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి సూచనలతో సంబంధిత శాఖలన్నీ గ్రామాల వారీగా ప్రజలకు సంబంధించిన ఈ యొక్క పండుగలు జరుపుకునే కాడ ఏమి ఇబ్బంది ఉన్నా అన్ని రకాల ఏర్పాట్లు చేయమని ఆదేశించడం జరిగింది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ కార్యదర్శులు, గ్రామ పరిపాలనా అధికారులతో సహా అందరూ కూడా మరి ఈ యొక్క ప్రజలకు సౌకర్యాలు కలిగేసే దాంట్లో భాగంగా హుస్నాబాద్ కూడా చాలా పెద్ద ఎత్తున గతంలో ఆనాటి కాకతీయుల కాలం నుంచి ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ టెంపుల్ హుస్నాబాద్ పట్టణంలో చారిత్రాత్మకంగా పండుగ ఘనంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా పండుగను చాలా ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల సౌకర్యాలు కలిగజేస్తూ అన్ని పార్టీల నాయకులను, అధికారులను పిలిచి ఒక సమీక్ష చేసుకున్నాం. బతుకమ్మ పండుగ, దాని తర్వాత రామ్లీల, దసరా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ చర్చ చేసుకొని వాటి పరంగా నిర్ణయాలు తీసుకొని ఈ పండు డెవలప్మెంట్లో భాగంగా, సుందరీకరణలో భాగంగా గతం కంటే ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా తయారు చేసినాం. ఇంకా వచ్చే నాటికి మరింత సౌకర్యంగా, ఆహ్లాదకరంగా, ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇన్సైడ్ రోడ్, అవుట్ సైడ్ రోడ్తో కనుక ఎగ్జిట్తో సహా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మంచి బతుకమ్మ, దసరా ఈ తెలంగాణ ప్రజలందరికీ సుఖ సంతోషాల నీళ్ళ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తాను.